మార్చి 28, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. రోజంతా చాలా వరకు హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో 1-2 ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభం. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం కనిపిస్తోంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారంలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి మిథునం. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలుస్తారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తదుపరి కర్కాటకం. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లల చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల కాసింత జాగ్రత్తగా ఉండాలి. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం వద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తెలియని నిర్ణయాలు తీసుకొని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచాలి. తదుపరి కన్య. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలతో పదోన్నతికి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయిలు కూడా వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి తులారాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చదువులకు సంబంధించి పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. శరీరానికి తగిన విశ్రాంతి అవసరమని గ్రహించండి. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చాలా వరకు చక్కబడుతుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. తదుపరి వృశ్చికం. వృత్తి ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ చాలా వరకు పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, కార్యకలాపాలను అనుకున్నట్లు పూర్తవుతాయి.
వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వారి సలహాలు సూచనలు కూడా ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొద్ది అనుకోని ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పనులు, వ్యవహారాలు, కార్యకలాపాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించడం భావ్యం కాదు. కుంభరాశి. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. పిల్లలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతాల నుంచి మంచి ఉద్యోగం లభించడం కానీ ఉన్నత విద్యకు అవకాశం లభించడం కానీ జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. సరైన మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. తదుపరి మీనం. ఉద్యోగంలో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఒక మోస్తరుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకున్నప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. కుటుంబ సభ్యులు అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి పనులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.